సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషన్ టీవీ. నేను మీ కర్ణాటి అశోక్ చక్రవర్తి. మనము వుడ్తో సెంటెన్సెస్ చూస్తున్నాము. ఇంకా కొన్ని సెంటెన్సెస్ మీకు తెలియడం కోసం ఇక్కడ రాద్దాము. వుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని సిచ్యువేషన్స్లో వుడ్ యూజ్ చేస్తాము అంటే నేను చెప్పాను, వుడ్ యూజ్ చేసేది మనం 3 సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తాం. ఫస్ట్ సిచ్యువేషన్ మనం రాసాము. సెకండ్ సిచ్యువేషన్లో మనం సెంటెన్సెస్ని కంటిన్యూ చేస్తున్నాం. సెకండ్ సిచ్యువేషన్లో మనము సెంటెన్సెస్ని కంటిన్యూ చేస్తున్నాం. ఈ సెకండ్ సిచ్యువేషన్ అంటే ఏంటి అంటే, ఇది మనకు డిజైర్స్. దిస్ ఈజ్ నథింగ్ బట్ లైక్స్, డిస్లైక్స్. ఒకే సెంటెన్స్లో లైక్ వస్తుంది, ఒకే సెంటెన్స్లో డిస్లైక్ వస్తుంది. రైట్, ఎలా ఉందో చూడండి. ఒక సెంటెన్స్కి మీకు మళ్ళీ ఒకసారి ఈ స్ట్రక్చర్ రాసి, సబ్జెక్ట్ వుడ్ రాదర్ V1 other words than V1 other words. ఈ సెంటెన్స్ రాసేటప్పుడు నేను మీకు చెప్పాను ఏంటంటే, దీంట్లో నెగటివ్స్ ఉండవు, క్వశ్చన్స్ కూడా ఉండవు. నెగటివ్స్, క్వశ్చన్స్ ఎప్పుడు రావు, ఓన్లీ పాజిటివ్ సెంటెన్సెస్ ఉంటాయి. ఒక సెంటెన్స్ రాసి దీని మీనింగ్ అంతా చెప్తాను చూడండి. సెంటెన్సెస్ ఒకే సెంటెన్స్లో లైక్ రావాలి, డిస్లైక్ రావాలి. సరే, సెంటెన్స్ ఏంటి అంటే, మనము సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను వై తీసుకుంటాను. వై తర్వాత ఏమొచ్చిందో చూడండి. వై వుడ్ రాదర్. వై వుడ్ రాదర్ sit at home than watch any movie. దీని అర్థం చూడండి. we would rather sit at home than watch any movie. అర్థం ఏంటి అంటే, మేము ఏదైనా మూవీ చూసే కంటే ఇంట్లో ఉండడానికే ఇష్టపడతాము అనేది అర్థం ఇక్కడ. నేను ఒకానొక సందర్భంలో చెప్పాను ఏంటంటే, యూ హ్యావ్ కమ్ టు మై హౌస్ అండ్ ఐ ఆఫర్డ్ యూ అ కప్ ఆఫ్ కాఫీ. వుడ్ యూ లైక్ టు హ్యావ్ అ కప్ ఆఫ్ కాఫీ అన్నాను. అంటే మీరు కప్ కాఫీ తీసుకోవడానికి ఇష్టపడతారా అంటే, నో, నేను ఐ డోంట్ లైక్ కాఫీ, ఐ లైక్ టీ అనేది చెప్పొచ్చు అని చెప్పాను. ఆ సెంటెన్స్ని ఎలా చెప్పొచ్చు అంటే, ఐ వుడ్ రాదర్ టేక్ టీ దాన్ టేక్ కాఫీ. ఐ వుడ్ రాదర్ టేక్ టీ దాన్ టేక్ కాఫీ. అక్కడ ఇంకొక పాయింట్ కూడా చెప్పాను ఏంటంటే, సేమ్ వర్బ్ ఉన్నప్పుడు సెకండ్ వర్బ్ తీసేయచ్చు అని. ఐ వుడ్ రాదర్ టేక్ టీ దాన్ కాఫీ అని చెప్పొచ్చు సింపుల్గా. 2 సేమ్ వర్బ్స్ వస్తే ఒక వర్బ్ని రిమూవ్ చేయొచ్చు. కానీ ఇక్కడ వర్బ్స్ డిఫరెంట్ వర్బ్స్ వచ్చాయి. సిట్ అనే వర్బ్ వచ్చింది, వాచ్ వచ్చింది. కాబట్టి యూ హ్యావ్ టు యూస్ 2 వర్బ్స్ హియర్. సిట్ కూర్చోవడము, వాచ్ చూడడం. నేను ఇంట్లో ఉండడానికి ఇష్టపడతాను కానీ మూవీ చూడడానికి ఇష్టపడను అని అర్థం ఇక్కడ. ఈ సెంటెన్స్ని ఇంకొక రకంగా ఎలా అనొచ్చు ఒకసారి ఇది అబ్జర్వ్ చేస్తే, మీరు వుడ్ రాదర్ కాంబినేషన్ వర్డ్ అన్నాను, అలాగే దాన్ అనేది వస్తుంది. ఎగ్జామ్స్లో ఎప్పుడైనా వచ్చినప్పుడు దెన్ అని కూడా ఇస్తారు, THEN దెన్ అని. అది రాంగ్. ఆ చిన్న పాయింట్ THANకి రాసే కంటే THEN అని రాస్తారు. ఆ చిన్న పాయింట్ మీరు చూసి అక్కడ దిస్ ఈస్ నాట్ కరెక్ట్ అని అంటే మీకు మార్క్ వస్తుంది. మరి స్పోకెన్ ఇంగ్లీష్లో మీరు దాన్ అన్నారా, దెన్ అన్నారా ఎవరికి తెలుస్తుంది? అవన్నీ తెలియదు. అండ్ ఇక్కడ ఇదే సెంటెన్స్ని మనం ఎలా రాయొచ్చు అంటే, వై సెకండ్ దట్ we can use this sentence in another way. We like to sit at home. We like to sit at home.
We don't like to watch movie. ఇది చూడండి, we like to sit at home, we don't like to watch any movie. ఏదైనా మూవీ చూడడం మాకు ఇష్టం లేదు, వాచ్ సమ్ మూవీ అనాలి ఇక్కడ. లైక్ టు వాచ్ సమ్ మూవీ. we would like to watch, we don't like to watch some movie. అంటే ఏదైనా మూవీ చూసే కంటే మేము ఇంట్లో కూర్చోడానికి ఇష్టపడతాము అని అర్థం. ఇక్కడేమో 2 సెంటెన్సెస్ వచ్చాయి, కానీ ఇక్కడ మాత్రం 1 సెంటెన్స్ వచ్చింది. ఇదే సెంటెన్స్ని మీరు ఇంకొక రకంగా కూడా వాడచ్చు. అది ఎలా అంటే చూడండి, we prefer sitting at home to watching some movie. We prefer sitting at home to watching any or watching some movie. ఏదైనా మూవీ చూసే కంటే ఇంట్లో ఉండడానికే, ఇంట్లో కూర్చోడానికే మేము ఇష్టపడతాము అనే సెంటెన్స్ ఇది. ఇక్కడ చూడండి, మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ ప్రిఫర్ అనే వర్డ్ వచ్చింది. ప్రిఫర్ వస్తే మీకు టు రావాలి కంపల్సరీగా. ప్రిఫర్ టు అంటాం ఎప్పుడు కూడా. ఇది వాచింగ్ సమ్ మూవీ అని వచ్చింది, వాచింగ్ ఎనీ మూవీ అని కూడా అనొచ్చు. సార్ ఇక్కడ వాచింగ్ అనేది V4 వచ్చింది కదా అంటే, ఆ వాచింగ్ అనేది V4 కాదు, అక్కడ నౌన్ అవుతుంది. ఓకే, జెరండ్ అవుతుంది, కాబట్టి అది యూజ్ చేయొచ్చు, అదేం ప్రాబ్లం లేదు. వీ ప్రిఫర్ సిట్టింగ్ ఎట్ హోమ్, ఈ సిట్టింగ్ కూడా నౌనే అవుతుంది, నౌన్ జెరండ్ అది. అలాగే ఇది కూడా జెరండే అవుతుంది. వీ ప్రిఫర్ సిట్టింగ్ ఎట్ హోమ్ టు వాచింగ్ ఎనీ మూవీ ఆర్ వాచింగ్ సమ్ మూవీ. ఈ సెంటెన్స్ 3 సెంటెన్సెస్ కూడా కరెక్టే, మీరు ఎలాగైనా యూజ్ చేయొచ్చు. అయితే ఈ సెంటెన్సెస్ చూడగానే ఓన్లీ జస్ట్ 1 సెంటెన్స్ ఉంది. ఇప్పుడు నేను కాఫీ, టీ 2 చెప్పాను. ఆ కాఫీ, టీని కంపేర్ చేస్తూ మీరు సెంటెన్సెస్ని ఫామ్ చేసుకోవాలి. ఇలా 3 వేస్లో ఫామ్ చేయాలి. అదేవిధంగా మీరు ఒక టెంపుల్ని, ఒక పార్క్ని కంపేర్ చేయాలి. ఒక ఓల్డ్ సాంగ్ని, ఒక లేటెస్ట్ సాంగ్ని కంపేర్ చేయాలి. మీరు సింగర్స్ని కంపేర్ చేయొచ్చు. ఆ సింగర్ కంటే నేను ఈ సింగర్ సాంగ్స్ని ఇష్టపడతాను, పాత పాటలు ఇష్టపడతాను, నేను కొత్త పాటల్ని ఇష్టపడను, నేను కొత్త మూవీస్ కంటే పాత మూవీస్ని ఇష్టపడతాను. సో ఈ విధంగా మీరు సెంటెన్సెస్ని ఫామ్ చేయడం, ద మోర్ యూ మేక్ సెంటెన్సెస్ ఆఫ్ యువర్ ఓన్, ద బెటర్ ఇట్ ఈస్. మీరు ఎన్ని ఓన్గా సెంటెన్సెస్ చేసుకుంటే అంత బాగుంటుంది అన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ వాట్ ద సెకండ్ సిచ్యువేషన్ మై డియర్ ఫ్రెండ్స్. లైక్స్, డిస్లైక్స్. నాకు తెలిసి మీకు అనిపించవచ్చు, అవును ఈ వుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని. ఓన్లీ ఈ 3-4 సెంటెన్సెస్లోనే ఉండదు, మీరు కూడా ప్రాక్టీస్ చేయాలి. యూ హ్యావ్ టు యూజ్ దిస్ స్ట్రక్చర్ అండ్ యూ హ్యావ్ టు మేక్ మోర్ సెంటెన్సెస్, మోర్ అండ్ మోర్ సెంటెన్సెస్. దెన్ యూ విల్ లెర్న్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ అ నైస్ టైమ్ and have a nice learning. All the best.